హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఏమాత్రం ఆలస్యం లేకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు నా వీడియోస్కి అందరూ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, చూస్తున్నారు, కానీ చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు మంచి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి అయితే వెళ్దాం. సో డ్రీమ్11 గురించి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే చెప్తాను. అది మనకి బాధ కలిగిస్తుందనే నేను అనుకుంటున్నా ఈ వీడియో అయితే. సో తప్పకుండా మీరు తెలుసుకోవాలి. ఇంకా అలాగే నేను పాత వీడియోస్లో చాలా కామెంట్స్ అయితే ఆన్సర్ చేశాను. ఇంకా ఎక్కువ కామెంట్స్ అయిపోయేసరికి నాకు ఇంకా టైం లేక నేను ఆన్సర్ చేయలేకపోయాను. వాటిని కూడా నేను కవర్ చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రీసెంట్గా మనకి డ్రీమ్11 నుంచి ఒక అప్డేట్ వచ్చిందనమాట. సో నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఆంధ్ర డీటెయిల్స్ యాడ్ చేసినా మనకి వెరిఫై అవుతున్నాయని చెప్పాను కదా. అది చాలామందికి ఆల్మోస్ట్ వర్క్ అయింది. చాలామంది నాకు కామెంట్స్లో పెట్టారు, వర్క్ అయింది బ్రదర్, థ్యాంక్స్ బ్రదర్ అని. వాళ్ళకి అలాగే కొంతమంది ఏం పెట్టారంటే, ఐఎఫ్ఎస్సి కోడ్ పెట్టగానే మనకి ఏమాత్రం కూడా అవ్వదు బ్రదర్, ఫ్యూచర్లో ఎక్కువ గ్రాండ్ లీగ్ కానీ విన్ అయితే ప్రాబ్లం బ్రదర్ అంటున్నాం కదా. వాళ్ళందరికీ అయితే ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పచ్చు. ఏంటంటే అక్టోబర్ 31 వరకే మనం ఏం పెట్టినా బ్రదర్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సేమ్ ఆంధ్ర బ్యాంక్లో ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ చేయకపోయినా సరే వెరిఫై అవుతుంది. నువ్వు ఒకవేళ చేంజ్ చేసినా వెరిఫై అవుతుంది, స్టేట్ మార్చినా వెరిఫై అవుతుంది, ఏవి చేసినా వెరిఫై అవుతుంది. ఎప్పటిదాకా? అక్టోబర్ 31 వరకే. ఆ తర్వాత నుంచి మీరు ఆంధ్ర అనే దాని గురించి ఒక పదం వచ్చినా సరే పూర్తిగా మీ అకౌంట్ అయితే బ్యాన్ అయిపోతుంది. మరి మీరు డ్రీమ్11 ఆ నెంబర్తో కానీ ఆ ఈమెయిల్తో కానీ మీరు ఆడలేరు. ఇదైతే పక్కాగా గుర్తుంచుకోండి. మీరు కానీ డ్రీమ్11 ఆడాలనుకునే వాళ్ళు అక్టోబర్ 31 వరకే ఆంధ్ర డీటెయిల్స్ యూజ్ చేసుకొని వాడచ్చు. ఆ తర్వాత మీరు ఆంధ్ర డీటెయిల్స్ కానీ యూజ్ చేశారంటే మీరైతే వాడలేరు. ఇంకొకటి ఏంటంటే, ఆంధ్ర డీటెయిల్స్ యూజ్ చేసిన తర్వాత పెయిడ్ కంటెస్ట్లు ఇప్పుడు అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు నేను ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ చేశాను చూడండి. దానికైతే ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ చేయగానే మనము పెయిడ్ కంటెస్ట్లు జాయిన్ అవ్వడానికి అవుతుంది. కానీ ఆంధ్ర డీటెయిల్సే పెట్టిన వాళ్ళకి ఏంటంటే వెరిఫై అవుతుంది, కానీ కొంతమందికి పెయిడ్ కంటెస్ట్లు ఆడడానికైతే అవ్వట్లేదు. అది ఎందుకు అవ్వట్లేదు అంటే, మీరు ఆంధ్ర అని లొకేషన్ ఇచ్చేసారు కాబట్టి మీకు పెయిడ్ కంటెస్టెంట్స్ కూడా అవ్వదు. మనం మాత్రం బ్యాంక్ డీటెయిల్స్లో వేరే స్టేట్, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు వేరే స్టేట్ది ఇచ్చినట్లయితే పెయిడ్ కంటెస్ట్లకి అయితే అవుతుంది. ఏమి అయినా సరే 31 వరకే. తర్వాత మనం ఏ మాత్రం అది ఆడడానికైతే వీలుండదు, మనం ఆడలేము. సో 31 వరకే మీరు ఇవైతే మనం ఆంధ్ర డీటెయిల్స్ యూజ్ చేసుకొని మనం ప్లే చేయొచ్చు. 31 తర్వాత మరి ఎలా అంటే, మీరైతే మీ అకౌంట్ అదే మీ పాన్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, అది ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు అకౌంట్ ప్రూఫ్ అనేది బ్యాన్ అవ్వని స్టేట్లోనిదే ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు ఆడడానికి ఎలిజిబుల్. లేకపోతే ఆంధ్ర డీటెయిల్స్ పెట్టి ఆడుతాము అంటే కుదరదు. ఖచ్చితంగా మీకు వేరే బ్రాంచ్లో అంటే వేరే స్టేట్లో కానీ మీకు అకౌంట్ ఉన్నట్లయితే ఆ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసి మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంతే తప్ప మనం అలా ఇదే స్టేట్తో ఆడతామంటే కుదరదు అనమాట. సో చాలామంది నాకు కామెంట్స్లో ఇదే అడుగుతున్నారు, ఒకవేళ గ్రాండ్ లీగ్ గెలిస్తే ఏంటి, లేకపోతే విత్డ్రా అవ్వాలి డబ్బులు అని అంటున్నారు కదా. వాళ్ళ కోసం ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ ఆంధ్ర డీటెయిల్స్ పెట్టేసి అమౌంట్ గెలిచుంటారు కదా, గెలిచింది విత్డ్రా అవుతున్నాయి అంటే అవుతున్నాయి బ్రదర్, విత్డ్రా అయితే అవుతున్నాయి. చాలామందికి ఇంకా రివ్యూలో పడింది అంటున్నారు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ అకౌంట్ వెరిఫై అవుతుంది, కానీ మీరు యూజ్ చేయగలది అక్టోబర్ 31 వరకే మీరు యూజ్ చేయగలరు. ఆ తర్వాత మనం చేయడానికి అవ్వదన్నమాట. సో ఇంకా ఎక్స్టెండెడ్గా చెప్పుకున్నట్లయితే, మన జాగ్రత్త కోసం ఏంటంటే, మీరు వేరే స్టేట్ పాన్ కార్డు అలాగే వేరే స్టేట్ బ్యాంక్ ప్రూఫ్ కానీ యాడ్ చేసినట్లయితే మీకు లైఫ్ లాంగ్ ఏ ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, పాన్ కార్డ్ మేము పెట్టాం కదా బ్రదర్, మన ఆంధ్రాది పెట్టుకొని మన బ్యాంక్ డీటెయిల్స్ వేరే స్టేట్ ఇస్తామన్నా ఇప్పటికీ ఏ ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో డెఫినెట్లీ ఇది రిస్క్ చేసినట్టే ఉంటుంది. మీరు ఎందుకంటే పాన్ కార్డ్తో మన ఆధార్ కార్డ్ లింక్ అయి ఉంటుంది కాబట్టి మన అడ్రస్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు మానిటర్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. మీరు ఆడకూడనప్పుడు ఆడారంటే అది మీకు యాక్షన్ తీసుకునే అవకాశం చాలా వరకు ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇదే చెప్తున్నా. నేను ఈ గేమ్ గురించి డిస్కస్ చేస్తున్నప్పటికీ కూడా నా సబ్స్క్రైబర్స్ జాగ్రత్త గురించి కూడా నేను చాలా ఆలోచిస్తున్నా. సో దయచేసి మీరు రిస్క్లో ఉండడం కూడా నాకు అస్సలు నచ్చదు.
సో అందుకు బెటర్ మీరు ఏం చేస్తారంటే, మీ వేరే స్టేట్లో ఎవరి దగ్గరైనా పాన్ కార్డ్, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నాకు చెన్నైలో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ పాన్ కార్డ్ అలానే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటా. వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని నేను నా 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 నెంబర్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ అయినా ఏదైనా ఒకటే కాబట్టి సో వాటిని ఎంటర్ చేసి వాళ్ళ డీటెయిల్స్ నేను ఎంటర్ చేసి అయితే ఆడుకోవచ్చు. అంతే తప్ప నా పాన్ కార్డ్ డీటెయిల్స్ పెట్టి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పెట్టినా ఇప్పటికీ నాకు ప్రాబ్లం రాకపోయినా ఫ్యూచర్లో రావచ్చు, రాకపోవచ్చు, అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో అన్నెసెసరీగా మనం రిస్క్ తీసుకునేది అనవసరం. సో అట్లాంటివి అయితే మీరు వెళ్ళొద్దు. ఇకపోతే అక్టోబర్ 31 నుంచి అయితే మనకి ఈ ఆంధ్రాకి సంబంధించిన ఎవరైనా పాన్ కార్డ్ యాడ్ చేసినా లేకపోతే బ్యాంక్ ప్రూఫ్ యాడ్ చేసినా సరే అక్టోబర్ 31 నుంచి మనకైతే చెల్లవు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. Dream11 చాట్ బాక్స్లోకి వెళ్ళి ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, వాట్ ఆర్ ద న్యూ చేంజెస్ అని కొడితే మీకే అక్కడ క్లియర్ కట్గా వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు. సో ఇప్పుడు మీ అమౌంట్ అనేది ఉండిపోయినట్లయితే మీరు వెంటనే విత్డ్రా చేసుకోండి. అక్టోబర్ 31 మీ ఆంధ్ర డీటెయిల్స్ పెట్టుకొనైనా సరే విత్డ్రా చేసుకోండి, అదైతే నో ఇష్యూస్. అక్టోబర్ 31 తర్వాత మీకు ఏమాత్రం అవ్వదు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినట్లు ఇప్పుడు మీ అమౌంట్ అనేది ఉండిపోయింది. మీ అమౌంట్ ఒక 5,000 ఉండిపోయింది అనుకుందాం అకౌంట్లో. మీరు ఏం చేస్తారంటే మీ ఆంధ్ర డీటెయిల్స్ పెట్టేసి డబ్బులు తీసుకోగలరు తప్ప మీరైతే ఆడలేరు. ఇది గమనించండి. ఆంధ్రప్రదేశ్ డీటెయిల్స్ పెట్టి అప్లోడ్ చేసినప్పుడు వెరిఫై అయిన తర్వాత మీరు కేవలం డబ్బులు మాత్రమే విత్డ్రా చేసుకోగలరు. మీరైతే పెయిడ్ కంటెస్ట్ని జాయిన్ అవ్వలేరు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే అన్నెసెసరీ రిస్క్స్ అనేవి మీరు తీసుకోవద్దు, ఓకేనా. మీరు ఖచ్చితంగా 31 తర్వాత ఎలాగా మనకి ఆప్షన్ ఉండదు. మీరు ఏ ప్రూఫ్ పెట్టినా ఆంధ్రాకి సంబంధించి ఏది పెట్టినా అవ్వదు. సో చాలామంది ఇంకేం అడుగుతున్నారంటే, అవకాశం ఉందా బ్రదర్ Dream11 అన్బ్యాన్ అయ్యే అవకాశం ఉందా అంటే, మ్యాక్సిమం అవ్వదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో లాస్ట్ మనం మొత్తం 6 స్టేట్లకి బ్యాన్ అయిందనమాట Dream11. ఆ 6 స్టేట్లలో కూడా వాళ్ళైతే సేమ్ ఇలానే అప్పుడు బ్యాన్ అయిన తర్వాత కొన్ని చర్చలు జరిగాయి. ఎందుకు బ్యాన్ చేశారు అంటే, వాళ్ళ గవర్నమెంట్తో డీలింగ్స్ జరిగినా వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా జరుగుతుంది అనుకున్నా. గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్గా అన్ని ఫ్యాంటసీ గేమ్స్ని బ్యాన్ చేసిందంటే మీరు అక్కడ అర్థం చేసుకోండి వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అనేది. ఓకే, ఇదైతే మన వీడియో గైస్. మన నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నామంటే, Dream11కి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా అని కొంతమంది నాకు రిక్వెస్ట్ చేశారు. నేను దాని గురించి కొంచెం స్మాల్ సర్వే చేసి నేనైతే కనుక్కోవడం జరిగింది. అదైతే మన నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.